ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బెంగళూరు వచ్చిన ఈ విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంజన్కు ఇంధనాన్ని సరఫరా చేసే ఈ స్విచ్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పొజిషన్కు వెళుతుండడంతో పైలట్లు కంగారు పడ్డారు. భద్రతా కారణాలతో విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సోమవారం హీత్రూ నుంచి బెంగళూరుకు చేరుకున్న డ్రీమ్ లైనర్ విమానం ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఈ లోపం బయటపడింది. సాధారణంగా ఇంజన్ నడవాలంటే స్విచ్ రన్ మోడ్లో ఉండాలి. కానీ 2 సార్లు ఆ స్విచ్ తనంతట తానుగా కట్ ఆఫ్ పొజిషన్కు మారిపోయింది. దీనిపై ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన తయారీ సంస్థ బోయింగ్కు సమాచారం అందించింది. ఈ సాంకేతిక లోపంపై ఆందోళన పడటానికి ఒక బలమైన కారణం ఉంది. 2025 జూన్లో అహ్మదాబాద్లో జరిగిన భయంకరమైన డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే 2 ఇంజన్ల ఫ్యూయల్ స్విచ్లు ఒకదాని తర్వాత మరొకటి కట్ ఆఫ్ పొజిషన్కు మారిపోయాయి. ఇంజిన్లు పవర్ కోల్పోయి విమానం కుప్పకూలింది. విమానంలో థ్రస్ట్ లివర్ల కింద ఉండే ఈ 2 స్విచ్లు ఇంజన్కు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. అవి స్ప్రింగ్ మెకానిజంతో పనిచేస్తాయి. పైలట్ కావాలని పైకి లాగి జరిపితే తప్ప అవి మారవు. ఒకవేళ గాలిలో ఉన్నప్పుడు అవి కట్ ఆఫ్ అయితే వెంటనే ఇంజన్ ఆగిపోతుంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బోయింగ్ సంస్థ ప్రతినిధులు బెంగళూరులో విమానాన్ని పరిశీలిస్తున్నారు. కేవలం ఒక విమానానికే ఈ సమస్య ఉందా, లేక ఎయిర్ ఇండియా ఫ్లీట్లోని అన్ని విమానాలకు ఉందా అనేది తేల్చనున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, లోపం పూర్తిగా సరిదిద్దే వరకు ఈ విమానాన్ని నడపబోమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.